చిన్న జోన్ లో 33 మంది ఉన్నారు మామ. ఎక్కడ దిగినా కొట్టు పాడదొప్పుతున్నారు నా కొడుకులు. ఏమైందంటే నేనైతే పీక్ లో దిగ్గానే ఫ్రంట్ లో ఎనిమి అనమాట. వాడిని కొడదామని చెప్పి వెళ్ళి వాడికి 150 కొట్టా. మా టీమ్మేట్ వచ్చి కిల్ ఎత్తుకెళ్ళిపోయాడు నీట్ గా. సరే ఇంకా బ్యాక్ సైడ్ ఇంకొక ఎనిమి ఉన్నాడు, వాడిని కొట్టాను. వాడు నాక్ చేయగానే మా టీమ్మేట్ నాక్ అయిపోయాడు. ఇంకొక ఎనిమి ఉన్నాడు, వాడు స్పైడర్స్ కొత్తున్నాడు నా మీదకి. వాడికి కొట్టా, స్పైడర్ అని అంటుకుంది. బ్యాక్ నుంచి వాళ్ళ టీమ్మేట్ వచ్చి కళ్ళు మూసి వెళ్ళేశాడు నాకు. మా టీమ్మేట్ అయితే మా అందరికి 20 ఇచ్చాడు, మా టీం అందరికి. మేము దిగాము, దిగేసి దోలెక్కువైపోయి మళ్ళీ లూట్ అయిపోయి 8 దగ్గరికి వెళ్ళా. ఎనిమి వచ్చాడు, వాడికి హెడ్ కొట్టా. బ్యాక్ నుంచి వాళ్ళ టీమ్మేటు, వాడికి హెడ్ కొట్టాను. వీళ్ళు ఫుల్ కిల్ చేస్తున్నా. బ్యాక్ నుంచి ఇంకొక ఎనిమి, వాళ్ళు మొత్తం టీం ఉన్నారు. మావాడు పాపం ఇలా ఎంట్రీ ఇచ్చాడు, అలా నాకు అయిపోయాడు. నేనైతే ఇంకా ఫుల్ కవర్కి వచ్చి వాడికి హెడ్ కొట్టా. ఒకటి నాకు అయ్యాడు. లెఫ్ట్ సైడ్ మోక అవుతుంది. నేనేం చేశాను, గెన్న మార్చలే, అలా లాంగ్ రేంజ్ కొట్టా. అలా నాకు షార్ట్ రేంజ్ హెడ్ వేసాడు. మళ్ళీ కలుము జల్లైంది నాకు. నేనైతే నీట్ గా పోసిన ఒకళ్ళు 20 అవ్వగానే మా టీమేట్ 20 ఇచ్చాడండి. ల్యాండ్ అవ్వగానే కింద ఫుల్ టీములు మళ్ళీ. నేను సరే కదని చెప్పి సైలెంట్ గా పైకి వెళ్ళి కూర్చొని MP40 పట్టుకొని ఒక ఎనిమిది ఇచ్చాడు. వాడికి ఫుల్ స్ప్రే కొట్టి వాడు నాకు చేసి కింద అయితే ఫైరింగ్ అవుతుంది. మా వాళ్ళు సపోర్ట్ ఇద్దామని చెప్పి సీరియస్గా వెళ్ళా. నాకేం చేశారు, స్కైల్ రేసి కళ్ళు మూసి జల్లేశారు. మళ్ళీ నేను నాక్ అయ్యాను. మా టీమేట్ 20 అవ్వలే, వాళ్ళందరూ నీట్గా పారిపోయారు. మా వాళ్ళందరూ తెలిపారు. ఇంకా మా టీమేట్ అయితే ఒకే ఒకటి ఉన్నాడు. ఎల్ఐ చూస్తే 33 ఉంది, లాస్ట్ జోన్ మళ్ళీ ఇది. ఎల్ఐవే తగ్గట్లా. మా వాడితే సీరియస్గా ఎలా ఒకరు వెళ్ళి రివైవ్ చేశాడు మా అందరికి. నేనైతే ఇంకా లాస్ట్ లో సేఫ్ గా దిగామావా, కొండపైన దిగాను. నా దగ్గర పీనండి తప్ప ఏ గన్ను లేవు. ఆ కొండపై నుంచి ఒకడు కొడుతున్నాడు, ఈ కొండపై నుంచి ఇంకోటి కొడుతున్నాడు. నేనేదో కొడదామని ఓపెన్కి వెళ్ళా, పట్టను కొట్టారు మళ్ళీ నాకు. మా టీమ్మేట్లు అందరూ కలిసి లాస్ట్ వరకు ఆడించారు. వాళ్ళని కూడా లేపు దొబ్బారు. కానీ నా గేమ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?